వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ప్రజెంట్ మనం వచ్చేసి కుకట్పల్లిలో ఉన్నాం. నిన్న ఒక పెద్ద సంఘటన జరిగింది. 10 గంటలప్పుడు 10 నుంచి 12 మధ్యలో ఒక చిన్న మైనర్ బాలకని హత్య చేసి అతి దారుణంగా కత్తితో పొడిచి మరీ చంపడం జరిగింది. సో మైనర్ బాలకని ఎందుకు చంపారనే దాని మీద చాలా చర్చంశలుగా మిగిలినాయి. పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ కేసు. అంత చిన్నపిల్లని చంపే అవసరం ఏముంది? అసలు ఈ ఏరియాలో చూడొచ్చు ఒకసారి మనం. ఒక్క సీసీ కెమెరా కూడా లేదు. ఒక ఎంత పెద్ద బిల్డింగ్లు ఉన్నప్పుడు ఒక్క సీసీ కెమెరా కూడా లేకపోవడం అనేది మనం చూసుకోవచ్చు. ఒకసారి సీసీ కెమెరా ఒక్కటి కూడా లేకపోవడంతో స్థానికులు అసలు ఎవరు వచ్చారు, ఎవరు పోయారు ఆ ఇంట్లో నుంచి అని చాలామందికి ఆశ్చర్యంగా ఉంది. అసలు ఎవరు వెళ్ళారు అనేది కూడా ఎవరికి క్లారిటీ లేదు. అక్కడ ఒక సీసీ కెమెరా ఉంది. ఆ సీసీ కెమెరాలు కూడా ఎవరు కనపడిన పరిస్థితి. మరి ఎందుకు ఇంత పెద్ద బిల్డింగ్ సీసీలు కట్టలేదు? ఆ ఇంట్లోకి ఎవరు వెళ్ళారు ఏంటి? మరి సెకండ్ ఫ్లోర్లో ఉండే వ్యక్తి తన మీద అనుమానాస్పదంతో తనని అరెస్ట్ చేయడం, అంటే తన పోలీస్ కస్టడీలో తీసుకోవడం జరిగింది. మరి తనే చేశాడా లేకపోతే వేరే వాళ్ళు చేశారు? ఎందుకంటే బయటకు వచ్చినట్టు లోపలికి వెళ్ళినట్టు ఎవరు లేరు స్థానికులు. ఇంటి ఓనర్ కూడా చెప్పుకుంటే మనం ఒకసారి చూడొచ్చు ఈ బోర్డుకి. డెలివరీ బాయ్స్ కూడా నాట్ అలౌడ్ లోపల, ఎవరిని లోపలికి వెళ్ళడం అన్నట్టుగా. ఇక్కడున్న స్థానికులు చాలా స్పెస్ట్గా ఉంటాడు ఆయన. ఎవరిని లోపలికి రానిడు ఆ వ్యక్తి. మరి లోపలికి వచ్చే వాళ్ళు ఎవరు అంత ధైర్య సాహసాలు చేయరని చెప్తున్నారు. చూసుకుంటే మరి సంతోష్ రావు అనే వ్యక్తిని మరి అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు కస్టడీ తీసుకుంటూ చెప్తున్నారు. ఒకవేళ తన అయితే ఇప్పటికీ 1 డే అయితే తీసుకుని వాళ్ళ తండ్రిని కూడా సాహస తండ్రిని కూడా తీసుకోవడం జరిగింది. మరి ఆ తండ్రి మీద కూడా ఒక పోలీసులు ఒక అనుమానాస్పదంతో తండ్రి చేసే అవకాశం ఉందా లేదు? ఎందుకంటే వచ్చి తండ్రి ఫస్ట్ చూసింది తండ్రే కాబట్టి తండ్రిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరి వీళ్ళిద్దరిలో ఎవరు చంపారు లేకపోతే బయట వచ్చారు చంపారా? ఎందుకు మైనర్ బాలకిని చంపేంత అవసరం ఏమొచ్చింది? ఆ చిన్నపిల్లకి ఎంత ముద్దారా అంటే వాళ్ళు చుట్టుపక్కల కూడా చెప్తున్నారు చాలా యాక్టివ్గా ఉంటుంది, చాలా సరదాగా ఉంటుంది. ఆ అమ్మాయి మంచి వ్యక్తి. నిన్న స్కూల్కి సెలవు కావడంతో ఇంట్లో ఉంది. తన తమ్ముడిని బాగా చూసుకుంటుంది. కింద ఇంటి ఓనర్తో చాలా చక్కగా ఆడుకుంటూ సరదాగా ఉంటుంది అన్నట్టుగా ఇంటి పక్కన షాపు వాళ్ళు కానీ అందరూ ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. మరి మైనర్ బాలికల్ని ఎవరైనా రేప్ చేయడానికి వచ్చేసి చంపేశారా లేకపోతే కక్షపూరితంగా చంపేశారా? ఎంత దారుణంగా ఎందుకు వివరించారు? చిన్నపిల్ల 11 ఏళ్ళు 12 ఏళ్ళు ఏమి తెలియని చిన్నపిల్లని అంత చంపే అంత అవసరం ఎవరికి వచ్చింది ఏంటి అనే దాని మీద పోలీసులు చాలా సీరియస్గా, సిపి గారు కూడా చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. మరి ఇంకోటి ఏంటంటే ఈ చుట్టుపక్కల కూడా సీసీ కెమెరాలు చాలా తక్కువ ఉన్నాయి. ఒక బిల్డింగ్ ఇంత పెద్ద గల్లీలో ఒక బిల్డింగ్ మాత్రమే సీసీ కెమెరా ఉంది. ప్రతి ఇల్లు కొత్తగా కట్టుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. మరి కొత్త కట్టుకున్న ప్రతి ఇల్లు కూడా ఎందుకు సీసీ కెమెరా పెట్టి? ఎందుకంటే దొంగతనాలు, హత్యలు చాలా రకాలుగా జరుగుతున్నాయి హైదరాబాద్లో. మరి ఎందుకు పెట్టుకోలేదు దాని మీద కూడా చెప్తున్నారు. ఇంకొక వ్యక్తి ఏంటంటే చుట్టుపక్కల వ్యక్తి అంటే పక్కన ఉన్న వ్యక్తి ఏం చెప్పాడంటే అరుపులు 10:30 అప్పుడు అరుపులు వచ్చినాయి కానీ గొడవేమో చిన్నపిల్లగాళ్ళేమో అనుకున్నాం కానీ ఎలాంటి హత్య జరిగిందని అనుకోలేదు. చాలా మాకు భయంకరంగా అంటే ఇలా జరిగినప్పుడు మాకు కూడా ఒక భయం వేస్తున్నట్టుగా చెప్తున్నారు. సో సిపి గారు కూడా వెళ్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. వీడియో కూడా పోలీసులు కూడా ఎక్కువ ఉన్నట్టుగా ఖచ్చితంగా చాలామంది ఉన్నారు. నిఘా ఫారెస్టింగ్ టీం కానీ చాలామంది వచ్చి అసలు ఏం జరుగుతుంది, ఈ కేసు ఎక్కడి వరకు వచ్చిన అప్డేట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. చిన్న విషయం కాదు. ఎందుకంటే 11 ఏళ్ళ మైనర్ బాలకని చంపేయడం అనేది చాలా పెద్ద విషయం కాబట్టి చూద్దాం ఒకసారి ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి, పోలీసులు ఏం నిర్ణయం చేసి అంటే పోలీసులు ఏం చెప్తున్నారు ఏంటి ఒకసారి చూడొచ్చు. మన పోలీసులు కూడా లోపల ఒకసారి జనాలు కూడా చూడొచ్చు. జనాలు కూడా చాలామంది ఉండటం వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. ఒకసారి పైన విచారణ జరుగుతుంది. ఒకసారి పైకి చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. సెకండ్ ఫ్లోర్లో ప్రతి ఇంటిని పోలీసు వాళ్ళు విచారణ చేస్తున్నారు. మరి ఎవరి ద్వారా జరిగిందా ఏంటి, మరి మీరు ఏమైనా చేశారా? ఖచ్చితంగా క్లూస్ కోసం ఎదుగుతున్నారు పోలీసులు కూడా పైన. చూడండి ఒకసారి ఫారెస్టింగ్ టీం అంత లేడీస్, జెంట్స్, పోలీసు చాలామంది ఉన్నారు లోపల. మరి వాళ్ళని ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. ఆ ఎంక్వైరీలో తేలే అవకాశం ఉందా లేకపోతే బయట లోపల ఉన్న వ్యక్తి ఆ బిల్డింగ్ వ్యక్తులా లేకపోతే లోపల నుంచి వచ్చిన వ్యక్తులా అనేది చాలా నిర్ధారణ తెలియాల్సిన విషయం ఉంది. పోలీసులు సమాచారం ప్రకారం ఈ కేసు ఎక్కడ వరకు వెళ్తుంటే చూద్దాం ఒకసారి. థ్యాంక్ యూ. కేంద్ర విద్యాలయ స్కూల్లో చదువుతుంది, 6th క్లాస్. ఆమెకు స్కూల్ హాలిడేస్ అని చెప్పేసి ఇంట్లోనే ఉంది. వాళ్ళ పేరెంట్స్ మార్నింగ్ ఆఫీస్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళ ఫాదర్ వచ్చేసి బైక్ మెకానిక్. 12:30కి ఏమో లంచ్కి వచ్చాడు. మరి లంచ్ బాక్స్ తీసుకోవడానికి సంథింగ్ అయితే వచ్చాడు. వచ్చేసరికి బయట నుండి డోరు గడేస్తుంది, బయట నుంచి వేసింది. అతను వెళ్ళి డోర్ తీసేసరికి బెడ్ మీద పడుకొని ఉందంట. అప్పటికి ఆ పిల్ల అనేది కన్ఫామ్ చనిపోయి ఉంటుంది. అతను బాగా ఏడ్చేసరికి మా బిల్డింగ్లో వాళ్ళందరూ వెళ్ళి చూస్తే ఆల్రెడీ చనిపోయి ఉంది అని చెప్పి లొల్లి పెడితే అప్పటికి మా వాళ్ళంతా 108కి డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేస్తే వచ్చాను. ఇన్వెస్టిగేషన్ అవుతుంది. అంటే ఏమైనా సౌండ్స్ వినిపించినాయంటే మధ్యలో ఓనర్స్ వాళ్ళు చెప్తుండే సౌండ్స్ అయితే వచ్చాయి. పాప ఏడ్చినట్టుగా వచ్చింది. మరి ఆ పాపనైనా ఇంకా వేరే పిల్లల ఏందనేది తెలియదు. మార్నింగ్ 10:30 to 12 మధ్యలో ఈ ఇన్సిడెంట్ జరిగింది అనేది కొంచెం కన్ఫర్మేషన్. అనుమానంగానైతే ఇంకేం లేదండి. మరి అట్లా అందరు బాగానే ఉంటారు, మా గల్లీలో అందరు బాగానే ఉంటారు. ఆ పాప కూడా చాలా యాక్టివ్ ఉంటుంది. ఆ పాపకు తమ్ముడు ఉన్నారు, డైలీ గల్లీలో ఆడుకుంటారు, స్కూల్కి వెళ్తారు వస్తారు.
వాళ్ళ పేరెంట్స్ కూడా మంచి వాళ్ళు, బాగానే ఉంటారు వాళ్ళు కూడా, అంతా బాగానే ఉంటారు. కెమెరాస్ ఎందుకు చూస్తారంటే ఇంత ఇప్పుడు ఎవరైనా సరే పెట్టుకుంటారు, ఇంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి మనకి. ఇది న్యూ కన్స్ట్రక్షన్ అయిందండి పక్కది, ఇది కూడా న్యూ కన్స్ట్రక్షన్. ఇంకా ఇక్కడ మెటీరియల్ ఇంకా అట్టే ఉంది, ఇంకా కెమెరాలు అనేది ఇంకేం పెట్టుకోలేదు. పెట్టుకునేది అయితే ఉంది. ఇందులో ఇన్సిడెంట్ అయింది, ఉన్న ఒక కెమెరాలో కూడా అది ఏంటనేది కూడా ఐడెంటిఫై ఇంకేం అవ్వట్లేదు. మూమెంట్ అంటే ఏం లేదు. ఫాదర్ గురించి మీకు ఏమైనా తెలిసి ఎప్పుడైనా ఎలా ఉండేది, మాట్లాడటం మాట్లాడతాడు ఆయన, బాగా ఫ్రెండ్లీగా ఉంటాడు, బాగానే ఉంటాడు ఆయన. బైక్ మెకానిక్, అందరితో బాగానే ఉంటాడు. కింద ఇంటి ఓనర్ ఎలా ఉంటారని? కింద ఓనర్ కూడా బాగానే ఉంటారండి, మా వాళ్ళే వాళ్ళు, మా రిలేటివ్స్ బాగానే ఉంటారు వాళ్ళు కూడా. ఎవరు డెలివరీ బాయ్స్ వచ్చినా కూడా పైకి కూడా ఎవరు పంపించారు. ఆల్రెడీ బోర్డు కూడా పెట్టేసే ఉంది అక్కడ. ఎవరినైతే పైకి అయితే ఎవరిని పంపించారు. మరి అతను వెళ్ళిన వాళ్ళు ఎవరు, మరి ఇంట్లో వాళ్ళ ఎవరు, ఇంకేందనేది కన్ఫర్మేషన్ అయితే ఏం లేదు అని మాకు ఇందాకనే తెలిసింది అది. మరి అతను ఒరిస్సా వల్ల అతను కూడా ప్రైవేట్ ఎంప్లాయ్ అతను. మరి అతను అయితే తీసుకున్నారు మా కస్టడీలో. ఇంకా అది ఏందనేది మాకు కూడా ఇంకా ఏం తెలియదు. ఫ్యామిలీ మంచివాళ్ళే సార్, అందరూ మంచివాళ్ళే. మేము ఈడనే మన 18 సంవత్సరాలు అయింది మేము వచ్చి. మేము రాకముందు వాళ్ళ బావ వాళ్ళ యారాలు అందరూ ఉన్నారు. వాళ్ళు ఈ గల్లీ పైన గల్లీలో ఉన్నారు. మనం ఇక్కడ ఉన్నారు తెలియదు కానీ అక్కడ ఉండే మంచివాళ్ళే, వాళ్ళు అందరూ మంచివాళ్ళే. నాన్న ఎట్లా చంపుతారు సార్? అట్లా తల్లి తండ్రి కన్నీ చంపుతారు, అది తప్పు సార్, తప్పు. పిల్లకు చూడలేదు సార్, నేను అంతగానం చూడలేదు. పిల్ల తండ్రి తల్లి తెలుసు, వాళ్ళ పెద్దనాన్న తెలుసు, పెద్దమ్మ తెలుసు, పిల్లలు చూడలే. ఎవరో పగబట్టేసి చంపారేమో సార్, ఏదైనా ఏదో మరి వాళ్ళేమో అందరితో మంచిగా ఉంటారు. తండ్రి ఎట్లా ఎందుకు చంపుతారు సార్? అంతా ఉంటే ఏదైనా అనుకోవచ్చు. మంచి మనిషిలే, మంచోలే. ఏమో సార్, అది మనం చెప్పలేము. వాళ్ళ ఫ్యామిలీ అయితే మంచిది కానీ ఘోరంగా జరిగింది కానీ అయితే మనకు తెలియదు. ఇంటి ఓనర్ కూడా తెలియదు సార్, మనం ఏమంతా ఓము కానీ ఈ గల్లీలో ఇంకా మనం పనినే మనం చేసుకున్నాం కానీ వాళ్ళైతే అక్కడ గల్లీలో ఉన్నాము మాకు తెలుసు. వాళ్ళు ఇంటి వాళ్ళకి మనకు మంచి వాళ్ళు, ఇంటి వాళ్ళు కూడా మంచి వాళ్ళే సార్, ఈ ఊరోళ్ళే మంచి వాళ్ళే.